ఐపీఎల్ 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మొత్తం 10 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ప్రతి ఫ్రాంచైజీ నుంచి కూడా ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ సెషన్స్కి అటెండ్ అవుతున్నారు. 28th మార్చి జరగబోయే ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా ప్రతి టీం పార్టిసిపేట్ చేయనుంది. కాకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. లాస్ట్ టైం 2025లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ జరిగితే 2026 ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ జరగాలి, కానీ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అని ఎందుకు పెడుతున్నారు? దీని వెనక్కి ఏదైనా కారణం ఉందా? అసలు ఈ కారణం ఉంటే ఏంటి రీజన్, ఎందుకని ఇలా పెట్టాల్సి వస్తుంది అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం ఏది అండ్ ఐపీఎల్ టీంకున్న రికార్డ్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ కరెక్ట్గా చేస్తారో వాళ్ళ కామెంట్ని అయితే పిన్ చేస్తాను. సో మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం అండ్ ఐపీఎల్ యొక్క మ్యాచెస్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటూ కూడా మాట్లాడుతున్నాం. టాటా ఐపీఎల్ 2026 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చిన్నస్వామి స్టేడియంలో అయితే కండక్ట్ చేస్తున్నారు. 2025 ఐపీఎల్లో మనకి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఫైనల్ జరిగితే 2026లో ఎందుకని మనకి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పెడుతున్నారు అంటే వ్యూయర్షిప్ కోసం అండి, కేవలం వ్యూయర్షిప్. ఎప్పుడైనా ఐపీఎల్ అనేది దాని వ్యూయర్షిప్ అనేది పెంచుకోవడానికి అండ్ యాడ్ ప్రమోషన్ అనేది స్పీడ్గా ఉండడం కోసం చూస్తుంది. ఎక్కువ వ్యూయర్షిప్ వస్తే ఎక్కువ యాడ్ అనేది ప్లే అవుతుంది, దానివల్ల ఎక్కువ మనకి మనీ అనేది వస్తుంది. సో ఆ విధంగానే మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఐపీఎల్లో ముంబై కానీ ఎస్ఆర్హెచ్ కానీ లేదా సిఎస్కే కానీ ఆర్సీబీ కానీ ఈ రకమైన టీంకి ఎక్కువ ఫ్యాన్షిప్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది. సో అందుకు కానీ మనకి మ్యాచెస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ అయితే పెడుతున్నారు ఎక్కువ వ్యూయర్షిప్ కోసం. అండ్ ఇనాగ్రేషన్ మీటింగ్ కూడా ఎక్కువగా వ్యూయర్షిప్ ఉంటుంది అండ్ మ్యాచ్ వ్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకి ఈ రకంగా అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఐ కేకేఆర్, ఇందులో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎంఐ. సో అందుకనే మనకి ఈ రకంగా మ్యాచ్ అనేది ముంబై వాంకడే స్టేడియంలో అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ వర్సెస్ సిఎస్కే, ఇక్కడ కూడా ఎక్కువ వ్యూయర్షిప్ ఉంది ఒక టీం కానీ చెన్నైకి. సో అందుకనే మనకి పెట్టడం జరుగుతుంది థర్డ్ మ్యాచ్. అండ్ ఫోర్త్ మ్యాచ్ చూసుకుంటే జీటీ వర్సెస్ పంజాబ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రెండు టీములకి కూడా ఈక్వల్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో అందుకనే మనకి ఈ మ్యాచ్ ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక రీజన్ అయితే ఉంది ఎందుకని ఇలాగ మనకి ఎక్కువగా వ్యూయర్షిప్ పొందడం కోసం వీకెండ్స్లో మ్యాచెస్ పెడతారు అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ మనకి చూసుకుంటే ఎప్పుడైతే సాటర్డే సండే వస్తాయో సాటర్డే సండే టైంలో మ్యాక్సిమం మనకి ఏవైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటాయో టీమ్స్కి వాటికి అయితే మ్యాచ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సాటర్డే ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో ముంబై ఢిల్లీ, ఇక్కడ ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ముంబైకి. అండ్ ఇక్కడ చూడండి సండే వచ్చేసి ఈవినింగ్ చెన్నై ఆర్సీబీ, ఇక్కడ ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్ ఇవి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకో మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్. ఇక్కడ మీరు గమనించాలి ఎందుకని మనకి వీకెండ్స్లో ఎక్కువగా ఇలా పడుతుంది అంటే వీకెండ్స్లో మ్యాక్సిమం అందరికీ హాలిడేస్ ఉంటాయి అండ్ ఆ టైంలో వ్యూయర్షిప్ పెంచడం కోసం మ్యాచ్ అనేది ఎక్కువ ప్లే అవ్వడం కోసం ఈ విధంగా మనకి మ్యాచెస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ అండి. ఎందుకంటే ఈ రకంగా రిలీజ్ చేయడం వల్ల వ్యూయర్షిప్ కోసం యాడ్ ప్రమోషన్ కోసం ఐపీఎల్ అనేది ఒక బిజినెస్ లాంటిదండి. మనకి ఎక్కువగా మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము, బట్ ఐపీఎల్ వ్యూ నుంచి చూసుకుంటే యాడ్ ప్రమోషన్ అండ్ మనీ ఎర్నింగ్ కోసం అయితే ఈ ఐపీఎల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకు గాను మనకి ఈ రకంగా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్ని మాత్రం వీకెండ్స్లో కానీ లేదా స్టార్టింగ్ ఇనాగ్రేషన్ టైంలో కానీ లేదా ఎప్పుడైతే మనకి వ్యూయర్షిప్ ఎక్కువ వస్తుందన్న టైంలో మ్యాచెస్ అనేది షెడ్యూల్ చేస్తారు. అందుకని మనకి ఈ షెడ్యూల్ అనేది కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు. ఈ రకంగా మనకి ఐపీఎల్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మనకి అప్కమింగ్ షెడ్యూల్ ఏదైతే 20 మ్యాచ్లు కాకుండా మిగతా షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ వచ్చాక కూడా మన ఛానల్ అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.